నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి అనంగ త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించటం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో, మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ శుక్ల త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారని, అనంగుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు తొలగిపోతాయని, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంహితలో ప్రామాణికంగా చెప్పారు. అనంగుడు అంటే మన్మధుడు అని అర్థం. పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి వచ్చినటువంటి అగ్ని మన్మధుడిని దగ్ధం చేసిన తర్వాత మన్మధుడు కేవలం తన భార్యకి మాత్రమే ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఆయనకి ఎలాంటి శరీర అవయవాలు ఉండవు కాబట్టి ఆయన్ని అనంగుడు అనే పేరుతో పిలుస్తారు. అనంగుడు అని పిలువబడేటటువంటి మన్మధుడికి ప్రీతిపాత్రమైన రోజు శ్రావణ శుక్ల త్రయోదశి. అందుకే దీన్ని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక సర్వోపమాన సౌందర్య ప్రద్యుమ్నాఖ్య హరేసుత మీనకేతన కందర్పక అనంగా మన్మదస్తదా. స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకం చదువుకుంటే మన్మధుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా సర్వోపమాన సౌందర్య ప్రద్యుమ్నాఖ్నే హరేసుత మీనకేతన కందర్పక అనంగా మన్మదస్తదా. ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఈ మారేడు దళాలకు ఉన్నటువంటి విశిష్టత మనం పరిశీలిస్తే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. పద్మపురాణం ఏం చెప్తుందంటే 14 లోకాలను ఉద్ధరించటానికి అనేక మారేడు వృక్షాలున్నటువంటి వనంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఒక మారేడు చెట్టు కింద కూర్చొని కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని పద్మపురాణంలో మనకు చెప్పారు. అందుకే మనకి శ్రీ సూక్తంలో కూడా ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి అంటూ శ్లోకం చెప్పారు. అంటే పువ్వులు లేకుండా ఫలాలు ఇచ్చే ప్రత్యేకమైన శక్తి ఒక మారేడు చెట్టుకే ఉంది. అందుకే దాన్ని వనస్పతి, వనానికి అధిపతి అనే పేరుతో పిలుస్తారు. ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ అంటే సూర్యుడితో సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి మారేడు వృక్షం కింద కూర్చొని తపస్సు ఆచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మి. లోపల బయట ఉన్న అలక్ష్మిని దూరం చేసుకోవటానికి మారేడు చెట్టు కింద కూర్చొని మారేడు చెట్టు రూపంలోకి తపస్సు తర్వాత మారిపోయిన లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటున్నానని శ్రీ సూక్తంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అందుకే గంధం రాసిన మారేడు దళాలతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించాలి. మారేడు దళాలతో పూజ చెయ్యలేకపోయినప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా బిల్వవృక్ష ప్రియ కృష్ణాంబర బిల్వోపమస్తిని బిల్వాత్మిక బిల్వవసుర్ బిల్వవృక్ష నివాసిని అని పురాణాలలో మారేడుకు సంబంధించి చెప్పబడిన ఈ శ్లోకాన్ని చదువుకున్నా కూడా మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసిన లక్ష్మీదేవిని పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి శ్రావణ మాసం సందర్భంగా ఈ శ్లోకం చదువుకోండి. కొన్ని వేల మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, వరలక్ష్మీ వ్రతంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. శృతులు భద్రమైన నుతులు చేసే ఋగ్యజుస్సామాధర్మణాన్ని వేదమంత్రములన్నీ రూపములు ధరించి వచ్చి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి. అంటే వేద సూక్తములు అమ్మవారి వైభవములు ఉన్నాయి. ఆ వైభవాలతో కూడిన సూక్తాలని వేదమాత నుంచి చదువుతున్నారు అమ్మవారి వద్ద.
ఎల్ల లోకములకు ఏలిక సానివై బ్రతికదనుచు దిశలు పలికనధిపా. దిక్కులన్నిట్లోనూ సర్వలోకాలకు రాణి బొమ్మ అని స్తుతులు చేస్తున్నాయి. అలాగా అమ్మవారిని దేవతలందరూ ఆరాధిస్తుంటే అమ్మవారు నెమ్మదిగా కనులు తెరిచి చుట్టూ ఒకసారి చూశారు, కానీ ఎవరి మీద దృష్టి నిలపలేదు. ఆవిడ అలా లేచి నిలబడ్డారు. లేచి నిలబడ్డ తల్లికి దేవతలందరూ నమస్కారం చేస్తున్నారు. అమ్మవారి స్వరూపాన్ని మరొక్కసారి భావన చేయాలి. అభిషిక్త అయినటువంటి ఆ తల్లిని దిగ్గస్త్య కనక కుంభముఖ వసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగి ప్రతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ స్వరూపాన్ని ధ్యానించడం అత్యంత ప్రధానంగా వర్ణించారు. ఇది మంత్రధ్యాన శ్లోకంగా చెప్పబడుతుంది. అమ్మవారిని ఈ రూపంతో ధ్యానించాలి అని కనకధార స్తోత్రంలో తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ రూపాన్ని కమలాత్మిక రూపము అంటారు. దశమహావిద్యల్లో ఒక విద్య కమలాత్మిక విద్య. దశమహావిద్యల గురించి గతంలో మనం పలుమార్లు ప్రస్తావన చేసుకున్నాం. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని 10 మహావిద్యలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక విద్య. ఈ 10 మహావిద్యలుగా వచ్చింది ఒకే పరాశక్తి. కానీ ఏ విద్యను ఉపాసించినా మిగిలిన 9 కూడా అందులో అంతర్లీనమై ఉంటాయి. ఇందులో 9వ విద్యగా చెప్పబడుతున్నది కమలాత్మిక విద్య. కమలాత్మిక అంటే మహాలక్ష్మి స్వరూపమే. ఆ తత్వమే మిగిలినటువంటి విద్యల్లో కూడా భాషిస్తున్నది. అంతేకాని 9 రూపాలు ఉన్నప్పటికీ ఒకే శక్తి తత్వం తెలిస్తే ఒక దానిలో మిగిలిన 9 మనం దర్శించవచ్చు. ఈ కమలాత్మిక విద్యనే మహాలక్ష్మి విద్య అని కూడా చెప్తారు. శ్రీ విద్యను కూడా మహాలక్ష్మి విద్యగా చెప్పడం లోకంలో ఉన్నది. ముఖ్యంగా ఉత్తరాది వైపు శ్రీ యంత్రాన్ని లక్ష్మీ యంత్రం అని పిలుస్తారంటే శ్రీ విద్యకి లక్ష్మీ తత్వానికి కూడా అనుబంధం తెలియాలి. అమ్మవారిని బిందు స్థానం వద్ద ఆరాధన చేసిన తర్వాత పంచపంచికలను ఆరాధన చేస్తారు. అందులో 5 మహాలక్ష్మి స్వరూపాలు చెప్పబడతాయి. త్రిశక్తి లక్ష్మ్యంబ, సామ్రాజ్య లక్ష్మ్యంగా ఇత్యాది అమ్మవారి రూపములు చాలా ప్రస్తావన ఉంటాయి. అంటే మహాలక్ష్మి తత్వం ఏదో అదే పరాశక్తి యొక్క తత్వము. అది ఒకే పరాశక్తి, ఆవిడ్ని మనం ధ్యానం చేస్తున్నాం. అమ్మవారి రూపాలు అనేక రూపాలు ఉన్నాయి ధ్యానం చేయడానికి. ఈ రూపం అత్యంత ముఖ్యమైనది. అంటే ఏనుగుల చేత అభిషిక్తయ్యై ఆర్ద్రయ్యన్న రూపము. అందుకే రూప వర్ణన నేను మనం చేసుకున్నాం. కానీ రూప వర్ణన అనరాదు, రూప ధ్యానం అన్నారు. ఇక్కడ వర్ణించినంతసేపు శ్రద్ధగా విన్న వారి హృదయంలో రూప స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ చాలు అమ్మవారి ఉపాసన ఫలాన్ని ఇస్తున్నది. అది ఇది కథాశ్రవణంగా కాకుండా ఒక సాధనగా విన్నట్లయితే మొత్తం ఈ మహాలక్ష్మి ప్రవచనాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూప స్ఫురణ ఇచ్చి ఉపాసనా ఫలాన్ని ఇస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రూపం ఏనుగుల చేత అభిషిక్త ఉన్నటువంటి ఆర్ద్ర స్వరూపాన్ని మనం భావన చేశాం. ఆ తర్వాత అమ్మవారు దేవతలిచ్చిన పూజలు అందుకుని దృష్టి మాత్రం ఎవరి యందు స్థిరంగా నిలబట్టలేదు. ఏదో వెతుక్కున్నట్టు ఉంటుంది అమ్మ చూపు. ఎటు చూస్తున్నదా అని అందరూ చూస్తున్నారు. ఎందుకంటే అమ్మవారు ఎవరితోనైనా మాట్లాడితే వాడు బ్రహ్మదేవుడు అయిపోతాడు. ఆవిడ ఎవరినైనా చూస్తే వాడు ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. అంటే అమ్మతో ఏ విధమైనటువంటి అనుబంధం ఏర్పడ్డా వాడు ఉత్తముడైపోతాడు, అన్ని విధాల సర్వశ్రేష్ఠుడైపోతాడు. కానీ ఆవిడ ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని చూడట్లేదు. నన్ను చూస్తే బాగుండని దేవతలందరూ కూడా బారులు తీరుకున్నారు. ఎవరిపై దృష్టి పెట్టలేదు ఆ తల్లి. ఆ తల్లి దృష్టి కోసం తహతహలాడిపోతున్నారు ఇంద్రాది దేవతలు. రాక్షసుల గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు దరిదాపులు లేదు, పక్కకి వెళ్ళారు వాళ్ళు ఏవో సెలబ్రేషన్స్ కోసం. అంటే అమ్మవారు వచ్చింది గుర్తించలేదు, అర్చనే వాళ్ళకి పట్టలేదు, చేసిందంతా దేవతలు. అలానే దేవతను అనుగ్రహించిందా అంటే వాళ్ళని ఇంకా చూడట్లేదు తల్లి. క్రమంగా ఆవిడ చూపు ఎటు వెళ్ళిందంటే ఈ దేవతలందరూ అక్కడ నిలబడి ఉన్నాడు, వీళ్ళందరికీ ఆధారమైనటువంటి నారాయణుడు. ఆయన్ని చూసి తన చేతిలో ఒక నీలోత్పల మాలిక అంటే నల్ల కలువ పూల దండ వరమాలగా తీసుకుని వెళ్ళి నారాయణుని దృష్టి నిలిపి నారాయణ యొక్క కంఠసీమలో వరమాలను వేసినది. ఇది లక్ష్మీ స్వయం వరం. ఎప్పుడైతే ఆ విధంగా వరమాల వేసి నారాయణ పాదాలకు నమస్కారం చేస్తున్నదో నారాయణుడు అమ్మవారిని అలా ఎత్తుకుని హృదయంలో పెట్టుకున్నాడు. అంటే ఆవిడ ఆశ్రయించిన చోటు పాదం, ఆయన అనుగ్రహించిన చోటు హృదయం. పాదాలను పట్టుకున్న తల్లిని హృదయంలో పెట్టుకున్నాడు స్వామివారు. అంటే తన శక్తికి తాను ఇచ్చిన స్థానం హృదయం. ఆ హృదయంలో అమ్మవారు కూర్చొని అప్పుడు చూసే దేవతలు అంతవరకు చూడలేదు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నారు. ఆ హృదయంలోంచి చూసినటువంటి అమ్మవారిని చూడాలి. అంటే నారాయణుడు, నారాయణ హృదయం, హృదయంలో మహాలక్ష్మి, ఈ భావన ఉండాలని. అంటే లక్ష్మిని విడిగా చూడడం కాదు, విష్ణు వక్షస్థలాలయ అని దర్శించాలి ఇక్కడ. అప్పుడే అమ్మ అనుగ్రహించింది. అప్పటి వరకు ఒక్కరి వైపు చూపు తిప్పలేదు ఆవిడ. విష్ణువు హృదయంలో కూర్చొని అప్పుడు దేవతలను చూసింది.
ఎలా చూసినదంటే దయామృతం కురిసేటటువంటి చూపులతో, ప్రసన్న మందహాసపదనంతో వాళ్ళు దర్శించినది. అమ్మవారి చూపు పడగానే వాళ్ళకి ఏదో తెలియని ఒక శాంతి లభించింది. ఇందులో ఈ కథలో ఒక సంకేతం ఏంటంటే, శ్రీ అనగా మహాలక్ష్మి క్షీరసాగర్ నుంచి ఉద్భవించినప్పటికీ కూడా నారాయణ్ణి చేరి చూసినది అంటే అర్థం, నారాయణ్ణి వీడని తల్లి ఆ తల్లి. అది నారాయణునితో కలిసిన లక్ష్మిని ధ్యానించినప్పుడే అమ్మవారి యొక్క కటాక్షం అంట లభిస్తుంది. అంతేకాదు ఇంద్రుడికి ఒక విషయం చెప్తున్నది, నువ్వు సంపద రాగానే అహంకరించావు, కానీ సంపద ఎవరిదో ఆయన విస్మరించావు, ఆయన ప్రసాదాన్ని తృణీకరించావు. కనుక సంపదల తల్లినైన నేను నారాయణ యొక్క శక్తిని, ఆయన దయ ఉంటేనే నేను వస్తాను. ఆయన ఎవరిపై దయ చూపిస్తాడో వాడిపై నా కటాక్షం ఉంటుంది. ఆయన ఎవరిపై దయ చూపిస్తాడో అన్నానే కానీ ఆయన దయే నేను అన్నది అమ్మవారు. కనుక నారాయణ దయయే అమ్మవారు. అందుకే హృదయంలో కూర్చుందిట. హృదయం అని రాయండి, అందులో దయ ఉంది. అవునా లేదా? హృదయం అనే మాటలోనే దయ ఉంది. కనుక నారాయణ యొక్క దయాశక్తి, నారాయణ యొక్క ఐశ్వర్య శక్తి అమ్మవారు. ఐశ్వర్యము దయ వేరు కాదు. ఆయన దయ చూపించేదంటే ఐశ్వర్యం కురిస్తుంది. నీకు ఏ ఐశ్వర్యం కావాలి, నీకేది కావాలో అది ఇస్తాడు. నాకు ఈ ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం కావాలని అడగక్కర్లేదు. నీకేది ఇవ్వాలో ఆయన ఇస్తాడని ఒక ఎరుక నీకు కలిగి ఉంటూ లక్ష్మీ సహిత నారాయణ్ణి, నారాయణ సహిత లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో ఈరోజు అనంగ త్రయోదశి అని చెప్పేసి చక్కగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి విధి విధానం. అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యం చాలా చక్కగా కలుగజేసేటువంటి వ్రతంగా కూడాను చెప్తారు. ఈనాడు అనంగ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలే కాక వివాహితులు కూడాను ఆచరించవచ్చు అంటోంది సంప్రదాయం. ఈరోజు రతి మన్మధులను ప్రతిష్ఠించి ఎర్రటి పువ్వులు, కుంకుమ కలిపినటువంటి అక్షతలతో పూజలు చేసి, అంతేకాకుండా మైనపు ఒత్తులతో హారతి ఇవ్వాలి అన్నారు. ఇక్కడ మామూలుగా ఒత్తులతో హారతి ఇచ్చే సంప్రదాయం ఉంది మనకి. ఇక్కడ మైనపు ఒత్తులతో హారతి ఎందుకంటే కొవ్వొత్తిలా కరిగిపోయేటువంటి జీవితంలో అన్యోన్య సహకారాలు దాంపత్య జీవితంలో చాలా అవసరం అని చెప్పడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత ఈ విధమైనటువంటి హారతి ఇచ్చిన తర్వాత మినప ఉండలను, పాలను నైవేద్యంగా సమర్పించి వాటిని ఆహారంగా ఇంటిల్లిపాది స్వీకరించాలి. ఇలా గనక చేసినట్లయితే అన్యోన్య దాంపత్యంతో పాటు అనంగుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా శివపార్వతుల యొక్క దేదీప్యవంతమైనటువంటి అనుగ్రహం ఆ దంపతులకు ఎల్లవేళలా ఉండి తీరుతుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహ ప్రభావ తత్వరీత్యా కూడాను సాక్షాత్తు మేధాకారక సంపత్తిని ప్రసాదించేటువంటి దక్షిణామూర్తి స్వామి వారిని మనఃపూర్వకంగా గనక ధ్యానం చేసినట్లయితే మతిమరుపు అనేది లేకుండా చక్కగా జీవన గమ్యం చేరడానికి ఆస్కారాన్ని దక్షిణామూర్తి స్వామి మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటల 43 నిమిషాలకు. తిథి త్రయోదశి మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల వరకు. వర్జం రాత్రి 10 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 5 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 56 నిమిషాల నుంచి 10 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 10 గంటలకి. ఈ సమయంలో మనం ఆచరించదగిన ధార్మిక కృత్యాలలో శుభ సమయంలో ఔషధ దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగనే ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామికి, అనఘాదేవికి పూజ చేసుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది, జ్ఞానము సిద్ధిస్తుంది. సంపద లేని జ్ఞానము పూర్తిగా ఆచరణ చేయడానికి బలం సరిపోదు. జ్ఞానము లేని సంపద ప్రమాదకారిగా కూడా ఉంటుంది. ఎందుకంటే దాన్ని కాపాడుకోవడం కూడా తెలియదుగా. అందుకని ఈ జ్ఞానముతో కూడిన సంపద, లోకంలో జరిగే ప్రతిఘటన నుంచి జ్ఞానాన్ని పొందేటువంటి శక్తి ఈ దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా సిద్ధిస్తుంది. అక్కడ అనఘాదేవి అనడంలోనే లక్ష్మీదేవికి గల మరో పేరు అన్నమాట. అది అనఘాదేవి అనగానే మనకి ఏమిటి అర్థమవుతుంది? పాపాన్ని తొలగించుకోవడం ద్వారానే సంపద సిద్ధిస్తుంది అనే విషయం స్పష్టమవుతుంది. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఆ దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నేటి ఆణిమత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు, అది 6వ వంతు మనస్సుగా మారుతుంది. ఆ మనసులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది. ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది. మళ్ళీ శాంతి పొందావు. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు, భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు. మెడలో వేశారు, ఉంచుకోవాలి, లేదా చేతికి ఇచ్చారు, తీసుకుని కళ్ళకెత్తుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి. ఎవరు తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి. ఇంద్రుడు ఏం చేశాడు? అహంకారం, నేను మహేంద్రుణ్ణి, నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి, అందున ఐరావతం మీద పెడుతున్నాడు. ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు, దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడు పెడుతున్నాడని గుర్తు. అటువంటి నాకు పూలదండోటి పట్టుకొచ్చి ఇచ్చాడు. అది కూడా వాడిపోయింది. ఎందుకని? భగవంతుడి మెళ్ళలోంచి తీసి తెచ్చినటువంటి మాల. ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ ఏనుగుకి ఏం తెలుస్తుంది? ప్రసాదం ఏనుగుకి తెలియదుగా. అది తొండం పెట్టి లాగింది దండని, అది పూలహారం, అది తినదది. కాబట్టి అదేం చేసింది? దానిది చాంచల్య బుద్ధి, అది కింద పారేసి కాలుతో తొక్కింది.
చూశాడు దుర్వాసో మహర్షి. ప్రసాద తిరస్కారం చేశావు, నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు. ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు, భ్రంశం అయిపోవాలన్నాడు. లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అన్నాడు. అంతే, ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది. ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువుగారి దగ్గర. ఆయన ఏం చెప్పాడంటే, మొదటి మాట ఏం చెప్పాడంటే, దేవతల యందు ఉత్సాహము నశించిపోయింది అన్నాడు. ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే, ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు. అసలు ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఉత్సాహంలో ఉంటుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది, ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని చెప్తారు. 6 లక్ష్ముల్ని చెప్పింది వేదం. ఈ 6 ఉన్నటువంటి ఆదిలక్ష్మి నన్ను అనుగ్రహించుగాక. ఏవి 6 రూపాలు? నే చెప్పినవి కావు, శ్రీ సూక్తం వేదప్రోక్తం, వేదం చెప్పిన లక్ష్ములు. అవి మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నా యందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక. లక్ష్మి యొక్క ఈ 6 రూపములు. ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి. మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం? ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో? ఈ లక్ష్ముల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా? కాదు, ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది. సిద్ధలక్ష్మి, ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు. అమ్మయ్యా, మొత్తానికి సిద్ధించిందండి అంటాడు. అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి. సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది. నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి? సంకల్పం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను. ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం. ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలై సంకల్పానికి ఆటు పోటు వస్తాయి. ఒకటి కలిసి వస్తుంది, ఒకటి ప్రతిబంధకం వస్తుంది. ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా? ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గదుణ్ణి చంద్రవతి వరించింది, గుణవతి సాంబుణ్ణి వరించింది. ప్రద్యుమ్నుడు పూర్వంలాగానే అగ్ని సృష్టి చేసి ఆ 2 జంటలకు శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా గాంధర్వ వివాహం జరిపించేశాడు. అప్పటి నుంచి ఆ 3 జంటలు ప్రభావతి అంతఃపురంలోనే సుఖంగా జీవించి సాగారు. మేధావి అయినటువంటి ప్రద్యుమ్నుడు ఆ కన్యలు 3కి యదువంశం యొక్క మహిమలను వివరించి చెబుతూ, చంద్రవంశంలోని భాగమైన యదువంశానికి మీరు కోడళ్ళు కావటం మీ అదృష్టం అని వివరిస్తూ వాళ్ళకి యదువంశ పరంపర మీద గౌరవం బాగా పెరిగేలాగా చేశాడు. ఇది ఇలా ఉండగా అక్కడ కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తయిపోయింది. వెంటనే వజ్రనాభుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన త్రిలోక విజయకాంక్ష గురించి చాలా ఆవేశంగా ప్రస్తావించాడు. కశ్యప ప్రజాపతి ప్రశాంతంగా ఇలా చెప్పాడు, నాయనా వజ్రనాభ, నువ్వు నా సలహా వినదలుచుకుంటే జాగ్రత్తగా విను. నాకు నువ్వు ఇంద్రుడు ఇద్దరూ సమానమే. కానీ
నీ అన్న దేవేంద్రుడు నీకన్నా అధికంగా తపస్సు చేశాడు. అతడు త్రిలోక సామ్రాజ్య ఆధిపత్యం సంపాదించాలంటే నీలాగా పరాక్రమం ద్వారా సంపాదించలేదు. తన తపోబలం వల్ల దానికి మంచి మహర్షి గణాల అండదండం వల్ల సంపాదించాడు. దానికి కావలసిన నియమము, ఉపాయము, ఒడుపు అతడి దగ్గర ఉన్నాయి. వినయము ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నాన్న వజ్రనాభ, నీకు వరబలం ఉంది నిజమే, కానీ ఇంద్రుడు ఏదో ఉపాయం చేయగలడు. అతన్ని నువ్వు తట్టుకోలేవు. అందుచేత అనవసరపు ఆవేశాల జోలికి పోకుండా నీ రాజ్యం నువ్వు చేసుకో. నా సలహా మాత్రం ఇదే, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు కశ్యప ప్రజాపతి. వజ్రనాభుడికి ఈ సలహా ఏమాత్రమూ నచ్చలేదు. కానీ తండ్రి దగ్గర బయటపడకుండా నక్క వినయాలు చూపించి నమస్కారాలు పెట్టి వెనక్కి వచ్చేశాడు. వచ్చినవాడు ఊరికే కూర్చోలేదు. తన మద్దతుదారుల అందరినీ పోగేసి సంప్రదింపులు జరిపి మున్ముందుగా స్వర్గరాజ్యం మీదకే యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఈ వార్తలు వెంటనే వీళ్ళందరికీ ప్రద్యుమ్నాదులకు తెలిసాయి. వీళ్ళు విన్నారు. ప్రద్యుమ్న, సాంబ, గదులు ముగ్గురు కూడా ఒకచోట కూర్చొని ఇలా సంప్రదించుకున్నారు. ప్రద్యుమ్నుడు వజ్రనాభుడిని సంహరించవలసిన సమయం దగ్గరకు వచ్చేసింది. కానీ మన భార్యల ముగ్గురు గర్భవతులుగా ఉన్నారు కదా, త్వరలోనే ప్రసవ కాలం రాబోతుంది. కనుక మనం శ్రీకృష్ణ దేవేంద్రుల అనుమతి లేకుండా ముందుకు దూకరాదు. ఈ విషయంలో మన దేవహంసల ద్వారా శ్రీకృష్ణ దేవేంద్రులకు వార్తలు పంపి ఆ హంసల ద్వారానే వారి ఆజ్ఞ ఏమిటో మనం తెలుసుకోవటం మంచిది అని నిర్ణయించుకున్నారు. ప్రద్యుమ్నాదులు హంసల ద్వారా సందేశం పంపించారు. ఆ సందేశం విన్న శ్రీకృష్ణ దేవేంద్రులు తమ తిరుగు సందేశాన్ని ఇలా పంపించారు హంసలతో. అబ్బాయిలు, ఏమీ కంగారు పడకండి. మీకు ఉత్తములైన పుత్రులు జన్మిస్తారు. వాళ్ళ గర్భంలో ఉండగానే వేదాంగాలన్నీ వచ్చేస్తాయి. వాళ్లకు మహాపండితులు అవుతారు. అంతేకాదు, వారు పుట్టడంతోనే యువకులుగా మారిపోతారు. శస్త్రస్త్ర విద్యలు, శాస్త్రాలు వారికి స్వయంగానే ప్రకాశిస్తాయి. వాళ్ళకి భవిష్య జ్ఞానం కూడా ఉంటుంది. వాళ్ళు మీరు చేయబోయేటువంటి యుద్ధానికి కూడా సహకరిస్తారు. యువకులై యుద్ధభూమిలో నిలుస్తారు. కనుక మీరు ప్రశాంతంగా తగిన కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉండండి అని సందేశాన్ని పంపారు. ఈ సందేశం వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ మహిళల ముగ్గురు క్రమక్రమంగా పుత్రులను ప్రసవించారు. దేవహంసల సహాయంతో ఆ ప్రసవాలన్నీ కూడా రహస్యంగా జరిగిపోతున్నాయి. పుట్టిన మగపిల్లలు ముగ్గురు అప్పటికప్పుడే యువకులై పండితులు, వీరులు కూడా అయ్యారు. ఒక క్షణంలో జరిగిపోయింది. కృష్ణమాయ కదా. ఇదంతా శ్రీకృష్ణ దేవేంద్రుల అనుగ్రహ ప్రభావం అని ప్రద్యుమ్నాదులు వారికి నమస్కారాలు పెట్టుకున్నారు. ఇలా పిల్లలు చేతికి అంది వచ్చారు కదా వీళ్ళందరికీ. ఇక వజ్రపురంలోని యాదవులు బయటపడితే మంచిది అని శ్రీకృష్ణ దేవేంద్ర ఆలోచించారు. వారు అలా ఆలోచించేసరికి అక్కడ వజ్రపురంలో స్వర్గయుద్ధం కోసం ఆకాశం మీద చక్కర్లు కొడుతున్నటువంటి కొంతమంది రాక్షస వీరులకు ప్రభావతి భవనంలో నరసంచారం కనిపించింది. ఈ నరులు ఎవరా అని వారు అలా ఆరా తీశారంతా ప్రారంభం చేసుకున్నారు, ఎవరు ఉండొచ్చు అని. వారికి జరిగిన కథలో చాలా భాగం తెలిసిపోయింది. ముఖ్యంగా ఆ వచ్చిన వారు యాదవ వీరులు అనేటువంటి విషయం ఖాయమైపోయింది వాళ్ళకి. వెంటనే వారు ఈ వార్తలను వజ్రనాభుడికి చేర్చారు. వజ్రనాభుడికి తల తిరిగినంత పని అయిపోయింది. నా ఇంటినే భ్రష్టు పట్టించిన ఆ యాదవ వీరులను పట్టండి, కొట్టండి, నరకండి అంటూ రంకెలు చేస్తూ వేస్తూ తన సైన్యాన్ని ప్రభావతి గృహాన్ని ముట్టడింపజేశారు. ఆ ముట్టడిని గమనించినటువంటి తల్లులు ముగ్గురు బోరున ఏడవటం మొదలుపెట్టారు.
ప్రద్యుమ్నుడు వారిని సమయోచితంగా ఓదారుస్తూ ఇలా చెప్పాడు, నారీమణులారా, మాకు ఈ దానవులు ఒక లెక్క కాదు. మేము బ్రతికి ఉండగా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏ ఆపద రాదు, ఎవరికి కానీ కూడా. అయితే నాకే ఒక ధర్మ సంకటం వచ్చి పడింది. మీ నాన్నలు, మీ బాబాయిలు, మీ బంధువులందరూ ఆయుధాలు పుచ్చుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బంధువులంటే మాకు పూజ్యులు, అంటే మాకు కూడా పూజ్యులే కదా మీకు బంధువులు అంటే. మాకు తండ్రితో సమానమైన వారు కదా వాళ్ళంతా కూడా. అలాంటి వారి మీదకి మేము ఆయుధాలు ఎలా ప్రయోగించేది? ఆయుధాలు ప్రయోగించకపోతే మేము బ్రతకలేం కదా. కనుక ఏం చేయాలో ఏం తోచకుండా ఉంది. ఓ ప్రభావతి, నువ్వు పెద్దదానివి కదా, చదువుకున్న దానివి, పండితురాలివి, ధర్మం తెలిసిన దానివి. ఈ విషయంలో నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా. నువ్వు ప్రాణాలు ఇమ్మంటే కూడా ఇచ్చేస్తాను. నీ సోదరులతో కూడా చర్చించు. సమయం మించిపోతుంది. యుద్ధం చేస్తే మేము గెలుస్తామనే ధైర్యం మాకుంది. కానీ మేము యుద్ధం చేయటమా మానటమా అనే మాట మీ చేతుల్లో ఉంది. కనుక మీరు ముగ్గురు ఆలోచించుకొని ఏదో ఒకటి తెలుసుకొని మాకు చెప్పండి అన్నారు. ఈ మాటలు విన్న ప్రభావతి నిలబడలేక మోకాళ్ల మీద కూలబడి బోరున ఏడుస్తూ తన 2 చేతులను నెత్తి మీద జోడించుకొని భర్తకు నమస్కరిస్తూ ఇలా అంది, మహావీర, యదునందన, ఆయుధం పట్టుకో, నిన్ను నువ్వు రక్షించుకో. ఆత్మరక్షణను మించిన ధర్మం లేదు. బ్రతికి ఉంటే మమ్మల్ని, మా పిల్లల్ని చూస్తావు. అంతేకాదు, అత్తగారు రుక్మిణీదేవిని, పెద్ద కొడుకు అనిరుద్ధుణ్ణి కూడా చూస్తావు. నీ వీరధర్మం నీది. నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు. నాకు వైధవ్యం ఉండదని, నేను బ్రతికుండగా నా పుత్రులు మరణించరని దూర్వాస మహర్షి నాకు వరం ఇచ్చి ఉన్నాడు. నాకు అదే ధైర్యం. ఆ వరం లేకపోతే నాకు ఓదార్పే ఉండేది కాదు కదా. మళ్ళీ చెబుతున్నాను, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో. ఇలా అంటూ ప్రభావతి లేచి నిలబడి భర్త ఖడ్గాన్ని తెచ్చి దాని మీద మంత్రజలం చల్లి భర్తకు వీరతిలకం దిద్ది ఆ ఖడ్గం చేతికి అందించింది. జయోస్తు 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 అని 3 సార్లు పలికింది. అది చూసిన ఆమె చెల్లెళ్ళు కూడా ఆమెలాగానే ప్రవర్తించారు. దాంతో ప్రద్యుమ్న గదా సాంబులు వీరావేశంతో ఆ ఖడ్గాలను తీసుకొని యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇంతలో ప్రద్యుమ్నుడి సారథి అయినటువంటి హంసకేతు అక్కడికి వచ్చి ప్రద్యుమ్నుడికి నమస్కరించాడు. అతన్ని చూస్తూనే ఉత్సాహం పొంగినటువంటి ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు, హంసకేతు, నువ్వు మా సాంబుడితోనూ ఇతర యాదవులతోనూ కలిసి భూమి మీద యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉండు. నా దగ్గర మాయా విద్యలు ఉన్నాయి కనుక నేను ఆకాశ సంచారం చేస్తూ పైనుంచి యుద్ధం చేస్తాను అన్నాడు ప్రద్యుమ్నుడు. ఇలా అంటూ ఉండగానే ప్రద్యుమ్నుడు ఒక పెద్ద రథాన్ని సృష్టి చేశాడు. ఆ రథంలో సారథి స్థానంలో 1000 పడగల పాము ఉంది. వెనువెంటనే ప్రద్యుమ్నుడు ఆ రథంలో ఎక్కి గడ్డివాములో అగ్నిజ్వాలలాగా రాక్షస సైన్యం మధ్యలో యథేచ్ఛంగా సంచారం చేశాడు. రాక్షసులు కూడా ప్రద్యుమ్నుడికి ధీటుగానే ప్రతిఘటన చేశారు. అయితే ప్రద్యుమ్నుడు కురిపించినటువంటి బాణాలు వర్షముందే వేలాదిగా రాక్షసుల శరీరాలు ముక్కలు ముక్కలుగా మారాయి. అంతా కూడా పడిపోతున్నాయి తెగి తెగి. ఇంతలో దేవేంద్రుడు తన పరివారంతో సహా వచ్చి ఆకాశంలో దూరంగా నిలబడి ఆ యుద్ధాన్ని పరిశీలించసాగాడు. ఈలోగా గదుడు మీదికి, సాంబుడి మీదికి కూడా చాలామంది రాక్షసులు ఉరికారు. వీరిద్దరికీ రథాలు లేవు. రాక్షస రథాల మీద కూర్చొని యుద్ధం చేస్తున్నారు వీళ్ళు రాక్షసులంతా. అయినా కూడా గదా సాంబులు దాటికి తట్టుకోలేక రాక్షసులు వెనక్కు జరుగుతున్నారు. వీళ్ళంతా కింద ఉన్నారు, వాళ్ళ రాక్షసులేమో రథం మీద ఉన్నారు. గదా సాంబులు పడుతున్నటువంటి ఇబ్బందిని చూస్తున్నటువంటి దేవేంద్రుడు తన సారథి అయిన
మాతలి యొక్క పుత్రుడు సువర్చసుడు అనేవాడిని పిలిచి, నువ్వు నా రథాన్ని తీసుకొని గదుడి దగ్గరికి వెళ్ళు, అతన్ని నీ రథంలో ఎక్కించుకొని ఈ యుద్ధాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని చెప్పి పంపించాడు. అంతా గందరగోళంగా ఉంది ఇది, ఈ యుద్ధం అంతా మొత్తం. అలాగే తను కూర్చున్నటువంటి ఐరావతం మీద నుంచి తను దిగి వేరే వాహనం మీదకి వెళ్ళి ఐరావత గజాన్ని సాంబుడికి వాహనంగా పంపించేశాడు. చాలా గందరగోళంగా ఉంది. ఆ గజానికి మావటివాడు స్థానంలో తన మానవ మిత్రుడైనటువంటి ప్రవరుణ్ణి పంపించాడు. ఇలా అనుకోకుండా దేవవాహనాలు అంది రావటంతో గదా సాంబులు మరింత విజృంభించి యుద్ధం చేయసాగారు. దేవేంద్రుడు ప్రద్యుమ్నుణ్ణి పరిశీలించాడు. అతను ఆకాశంలో ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. అందువల్ల దేవేంద్రుడు తన పుత్రుడైన జయంతుణ్ణి అతడికి సహాయంగా పంపించాడు. దేవేంద్రుడు ఇలా సహాయకుల్ని మానవలోకానికి పంపించే ముందు బ్రహ్మదేవుడితో సంప్రదించి ఆయన అనుమతి తీసుకొని మరీ పంపించాడు. ఎందుకంటే సువర్చసుడు కానీ ప్రవరుడు కానీ జయంతుడు కానీ సామాన్య వీరులు కాదు. వారి మానవులకు సహాయకంగా పంపించడం అంటే అది దేవలోక మర్యాదలకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే కదా. కానీ ప్రస్తుతం ఉన్న సందర్భాల్లో మానవుల ద్వారానే రాక్షస సంహారం జరగవలసింది కదా. అందుకే దేవేంద్రుడు ఇతర దేవతల వల్ల తన మీద విమర్శలు రాకుండా ఉండటం కోసం బ్రహ్మదేవుడి అనుమతి తీసుకొని వారిని పంపించాడు. మానవలోకంలో పంపిస్తే తనకు అపకీర్తి వస్తుంది కదా అనే దృష్టితో. ఆలోగా ఆకాశంలో చేరినటువంటి మహర్షులు ఇతర దేవజాతి వారు ఈ యుద్ధాన్ని పరిశీలిస్తూ ఈ వజ్రనాభుడి మనస్సు క్షీణించిపోయింది. వీడి పాపాలే అంటే తపస్సు కూడా క్షీణించిపోయింది. మనస్సు తపస్సు అన్నీ క్షీణించిపోయాయి. వీడి పాపాలే పెరిగిపోయాయి. ఇతడిని సంహరించటం యాదవులకు కష్టం కాదు అని తమలో తాము బిగ్గరగా చెప్పుకోసాగారు. జయంతుడి రాకతో ప్రద్యుమ్నుడి ఉత్సాహం మరీ పెరిగిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి సరాసరి వజ్రనాభుడి భవనం దగ్గరికే వెళ్ళి ఆ భవన రక్షకుల్ని ఊచకోత కోయసాగాడు. అక్కడి నుంచి అందరినీ కత్తరించేస్తున్నాడు. అక్కడ అందరినీ ప్రద్యుమ్నుడు అలా ఘోర యుద్ధం చేస్తూనే గదా సాంబులతో ఇలా అన్నాడు, వీరులారా, మీకు దేవలోక వాహనాలు సారథులు లభించారు. ఇక మీరు తిరుగులేదు. ఇవాళ ద్వారకా నగరంలో మహాదేవుడికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలు పూర్తి చేసుకొని నాన్నగారు రేపు మన దగ్గరకు వస్తారు. వారు వచ్చాక మనం వజ్రనాభ వధను పూర్తి చేద్దాం. ఈలోగా ఈ వజ్రనాభుడు తన పుత్రుడితో కలిసి విజృంభించకుండా నేను కట్టడి చేస్తాను. అయితే మనం యుద్ధంలో పడి మన భార్యలను మరిచిపోరాదు. మన భార్యలకు అవమానం జరిగితే అది మనకు మరణం కన్నా హీనం కదా. కనుక ఒక పక్క యుద్ధం చేస్తూనే మరో పక్క ప్రభావతి మందిరాన్ని మనం జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి. మాయా రాక్షసులు ఏమైనా చేయవచ్చు కదా వాళ్ళను అన్నాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు ఇలా అంటూనే తన మాయాబలంతో కోట్ల కొలది ప్రద్యుమ్నుల్ని సృష్టి చేశాడు. ఎక్కడ చూసినా ప్రద్యుమ్నులే. ఇది గమనించిన రాక్షసులు గాఢాంధకారాన్ని సృష్టి చేసి వాళ్ళు ఏం చేశారు, చీకటిని సృష్టి చేశారు. కానీ ప్రద్యుమ్నుడు తన మాయతో రాక్షస మాయను చిన్న భిన్నం చేసి ఆ అంధకారాన్ని పోగొట్టాడు. ఆ నేర్పు చూసి దేవేంద్రుడే సంతోషపడ్డాడు. ఆ యుద్ధంలో ఎటు చూసినా ప్రద్యుమ్నుడే కనిపిస్తున్నాడు. నిజమైన ప్రద్యుమ్నుడు ఎవడు అక్కడ తెలుసుకోలేకపోతున్నారు అందరూ. రాత్రి పూర్తి అయ్యే లోపల ప్రద్యుమ్నుడు రాక్షస సైన్యంలోని 3 వంతుల రాక్షసులను సంహరించేశాడు. సూర్యోదయం సమయం దగ్గరికి వచ్చేసరికి సంధ్యావందనం చేయవలసి వచ్చింది. రాక్షసులకు ధర్మభయం లేదు కనుక వాళ్ళు సంధ్యావందనం మాట పట్టించుకోలేదు. వాళ్ళకేం అక్కర్లేదు కదా, సంధ్యావందనం ఏం లేదు. వాళ్ళు ఈ దేవుణ్ణి ఏమీ లేదు కదా. వాళ్ళు ప్రద్యుమ్న జయంతులు మాత్రము సంధ్యావందనాన్ని వదిలిపెట్టలేదు. ప్రద్యుమ్నుణ్ణి యుద్ధం చేస్తూ ఉండమని జయంతుడు ఆకాశ గంగలోకి వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చాడు. అతడు రాగానే
అతన్ని యుద్ధం చేస్తూ ఉండమని ప్రద్యుమ్నుడు కూడా ఆకాశగంగలోనే సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. సూర్యుడు ఉదయించేశాడు, అయినా శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు అని ప్రద్యుమ్నుడు అనుకుంటూ ఉండగానే 2 గడియల్లో గరుత్మంతుడి మీద శ్రీకృష్ణుడు కనిపించాడు, వచ్చేశాడు. శ్రీకృష్ణుడు వస్తూనే దేవేంద్రుడికి పక్కకు వెళ్ళి నిలబడి తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ శబ్దాన్ని వింటూనే ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. వచ్చేశాడు నాన్న అని. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ, సమయం మించిపోతోంది, వజ్రనామణ్ణి త్వరగా సంహరించు, త్వరపడు, ఇదిగో నేను దిగుతున్నా, నువ్వు ఈ గరుత్మంతుడి మీదికి ఎక్కి నీ యుద్ధం కొనసాగించు అన్నాడు. ప్రద్యుమ్నుడికి ఇది చాలా గొప్ప గౌరవం. అతడు వినయంగా తన తండ్రికి దేవేంద్రుడికి కూడా నమస్కరించి గరుత్మంతుడి మీదకి ఎక్కి సరాసరి వజ్రనాభుడికి ఎదురుగా వెళ్ళిపోయి సూటిగా అతడి మీదకే బాణాలు గుప్పించేశాడు. అది చాలక ఒక గద తీసుకొని వజ్రనాభుడి గుండెల మీద ఘోరంగా బాదాడు. ఆ దెబ్బకు వజ్రనాభుడు నెత్తురు కక్కుని మూర్చిపోయాడు. తొందరగా చంపవచ్చు, కానీ ఆ సమయం రావాలి కదా. ఆ సమయం సరిగా బ్రహ్మదేవుడు అట్లా ముహూర్తం పెట్టాడు కూడా. ప్రద్యుమ్నుడు వజ్రనాభుడి దగ్గరికి వెళ్ళి కొంచెంగా పరిహసిస్తూ, తేరుకో, అప్పుడే పడిపోతే ఎలా అన్నాడు. వజ్రనాభుడు అంతలోనే తేరుకొని, ఇంకా చావలేదు వీడు, యాదవ వీరా, గట్టివాడివే, నాకు తగిన వీరుడివి దొరికావు, ఇక కాచుకో అంటూ పెద్ద సింహనాదం చేసి పెద్ద ముళ్ళు గదను గిరగిరా తిప్పి ప్రద్యుమ్నుడికి గుండెల మీదకి విసిరాడు. ఆ గద వచ్చి ప్రద్యుమ్నుడి నుదుడికి గట్టిగా తగిలింది. ఆ దెబ్బకు ప్రద్యుమ్నుడు నెత్తురు కక్కుని మూర్చిపోయాడు. అది గమనించినటువంటి శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని మళ్ళీ గట్టిగా పూరించాడు. పాంచజన్య శబ్దం చెవిని పడేసరికి ప్రద్యుమ్నుడు తేరుకొని వెంటనే లేచి నిలబడ్డాడు. ప్రద్యుమ్నుడు అలా నిలబడ్డాడో లేదో, శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ప్రద్యుమ్నుడి చేతిలోకి వెళ్ళింది. ఎంత తమాషా! అది చూసి ఆశ్చర్యపోయినటువంటి ప్రద్యుమ్నుడు దేవేంద్రుడికి శ్రీకృష్ణుడికి మళ్ళీ నమస్కరించి ఆ చక్రాన్ని వజ్రనాభుడి మీదకి ప్రయోగించాడు. ఆ చక్రం మనోవేగంతో ముందుకు సాగి రాక్షస వీరులందరూ చూస్తూ ఉండగానే వజ్రనాభుడి శిరస్సును ఖండించి వేసింది. అదే సమయానికి యదువీరుడైనటువంటి గదుడు వజ్రనాభుడికి పుత్రుడైనటువంటి సునాభుడిని సంహరించేశాడు. అదే సమయానికి సాంబుడు పెట్టరేగిపోయి వజ్రనాభ సునాభులను వారితో ఉన్నటువంటి సేనా సమూహాన్ని చిత్తు చేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.